హాయ్ అండి. ఈరోజైతే మనం వీడియోలో ఎండు చేపలు ఇంకా టమాటా ఈ రెండు కలిపి కూర ఎలా చేస్తామో, ఎంత సింపుల్గా చేస్తామో, ఎంత తొందరగా చేస్తామో నేర్చుకుందాం. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాన్ని కొంచెం హీట్ చేయాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఎండు చేపలను వేసి ఒక 2 మినిట్స్ సైడ్లో పెట్టాలి. అయితే ఈ ఎండు చేపల కూర అనేది చాలా తొందరగా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఎటువంటి మసాలాలు ఏమీ హంగు పొంగు ఏమీ లేకుండా సింపుల్గా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంకా ఎండు చేపలు వీటితోనే మనకు కర్రీ అనేది అయిపోతుంది. ఎవరన్నా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఒకవేళ నాన్ వెజ్ మనకు అందుబాటులో లేదు, ఏదైనా స్పెషల్గా చేయాలి అనుకుంటే అప్పటికప్పుడు 5-10 మినిట్స్ లోపలే అయిపోతుందండి. అంతకంటే ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. ఇక్కడైతే నేను టమాటాలు తీసుకున్నాను. టమాటాలు ఒక 7 తీసుకున్నానండి. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తీసుకున్నాను. ఇంకా సైడ్లో పెట్టిన ఉన్నాయి కదండి ఎండు చేపలు, మనం గిన్నెలో వాటర్లో నానబెట్టాం కదా ఒక 2 మినిట్స్, అది మనం శుభ్రంగా కడిగేసానండి. కడిగేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని కూర చేయడం కోసం అనేసి నేను తప్పాడ తీసుకున్నానండి. అది తీసుకొని అందులో కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను అనమాట. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం హీట్ అవ్వనివ్వండి, ఎక్కువ వద్దు. కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ మనం కడిగి వేసిన ఎండు చేపలు ఉన్నాయి కదా అవి అందులో వేసి ఒక 2 మినిట్స్ మనం మగ్గనివ్వాలి. ఎక్కువ లేకుండా, మరీ ఎక్కువైతే అవి ఎక్కువ ఫ్రై అయిపోతాయండి. అంత ఎక్కువ ఫ్రై చేయకుండా ఒక 2 మినిట్సే మనము, 2 మినిట్స్ కూడా కాదు, ఒక 1 మినిట్ అనుకోండి. జస్ట్ మనకు అది కలర్ చేంజ్ అవ్వాలి. ఎందుకంటే అది పచ్చి వాసన పోవాలండి. ఎండు చేపలు కొంచెం స్మెల్ ఉంటాయి కదా, ఆ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వడం వల్ల ఏంటంటే మనకి స్మెల్ అనేది పోతుంది. అలాగని ఎక్కువ మనం ఫ్రై చేసామంటే అది మళ్ళీ కూరలో మనం తినడానికి వీలవ్వదు, ముక్క గట్టిగా అయిపోతుంది. సో ఇక్కడ మనం వేసిన తర్వాత ఒక 1-1.5 మినిట్ మగ్గిన తర్వాత దాన్ని మనం సైడ్లో తీసుకొని పెట్టుకోవాలండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎండు చేప కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసి మనం పక్కన పెట్టుకోవాలండి. యాక్చువల్లీ వీడియో నేను ఆన్ చేశాను అనుకో, మర్చిపోయానండి, సారీ అండి. అది ఆఫ్లో ఉందన్నమాట, నేను చూసుకోలేదు. ఎడిటింగ్ టైంలో చూసుకున్నాను. అయితే ఆ ఎండు చేపలు పక్కన ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి రెండు ఆయిల్లో వేసి, అదే ఆయిల్లో మనం ఎక్కువ ఆయిల్ మళ్ళీ ఆయిల్ వేయని అవసరం లేదు. ముందే ఏదైతే ఆయిల్ వేసా అదే ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం మగ్గనివ్వాలండి. ఎక్కువ అవసరం లేదు. కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అందులో వేయాలన్నమాట. టమాటాలు ఎప్పుడైనా సరే మనం పల్చగా పొడవుగా కోసుకోవాలండి. చిన్న చిన్న ముక్కల్లా కాదు, పొడవుగా కోసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గుతాయి మనకు టమాటాలు అనేవి, ఎక్కువ టైం పట్టవు. అదే మనం ఎంత చిన్న ముక్కలు కోసినా, నార్మల్గా చిన్న చిన్న ముక్కలు కోస్తే అవి తొందరగా మగ్గవు. పొడవుగా కోసింది తొందరగా మగ్గుతుంది. సో టమాటాలు వేసిన తర్వాత మనము ఆనియన్స్, టమాటా ఇవి మొత్తం కలిపేసి అందులో కొంచెం టమాటాలు మగ్గడం కోసమని మనం ఉప్పు వేస్తాము. కూరకు సరిపడా ఉప్పు వేస్తామండి. ఇక్కడైతే నేను ఒక స్పూన్ ఉప్పు అయితే వేసానండి. తర్వాత లాస్ట్లో చూసుకొని మళ్ళీ కావాలంటే ఇంకొంచెం వేసుకుంటాను. ఇప్పుడు ఇవి మొత్తం నేను కలిపేసి కొంతసేపు దాన్ని దాని మీద మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిస్తాను. టమాటాలు బాగా మగ్గాలండి. ఇక్కడ మనకి టమాటాలు, ఉల్లిపాయలు రెండు కలిసి మెత్తగా మగ్గితేనే కర్రీ అనేది మనకు చాలా బాగుంటుంది. అలాగనే పేస్ట్ లాగా అవనవసరం లేదు. ఆ ఉల్లిపాయలు అవి మనకు కొంచెం తగులుతూ ఉంటే ఆ పులుపుకి టమాటా యొక్క పులుపు వల్ల ఉల్లిపాయలు కూడా మనకు చాలా టేస్ట్గా అనిపిస్తాయండి. సో నేను ఇంకా ఎటు కర్రీ అవుతుంది కదా అని చెప్పి పక్కన రైస్ కూడా పెట్టేశాను అనమాట. నాది రైస్ కూడా రెడీ అవుతుంది. ఎట్ టైం 2 అయితే పిల్లలకి భోజనం పెట్టేద్దామని 2 పెట్టేశాను. అయితే మధ్యలో మనం ఏం చేయాలంటే కర్రీ అనేది అడుగంటకుండా కదిలిస్తూ ఉండాలండి. కదిలిస్తూ ఉండి చూసుకుంటూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్కి ఒకసారన్నా చూసుకుంటూ ఉండాలి. మనం కొంచెం సన్నని మంట పెట్టాలండి, పెద్ద మంట పెట్టకుండా. ఎప్పుడైనా సరే కర్రీ అనేది సన్నని మంట పెట్టడం వల్ల, సన్నగా కొంచెం మీడియంగా పెట్టడం వల్ల కర్రీ అనేది మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఇక్కడైతే నాకు టమాటాలు మగ్గిపోయాయండి. చూశాను నేను, టమాటాలు నాకు మెత్తగా మగ్గిపోయాయి. ఈసారి నేను కారం వేసుకున్నానండి. 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఆల్రెడీ ముందు నేను పచ్చిమిర్చి వేశాను కదా, అందుకని ఈసారి నేను 1 స్పూన్ కారం వేశాను. ఇంకా నా కారం కొంచెం మంటగానే ఉంటుందండి, అందుకని నాకు 1 స్పూన్ సరిపోతుంది. మీ కారం మంట చూసి మీరు కొంచెం వేసుకోవాలా తగ్గించుకోవాలా అనేది అది మీ ఇష్టం అండి. సో కారం వేసిన తర్వాత నేను
దాన్ని మళ్ళీ ఇంకొంతసేపు మగ్గనిచ్చానండి. సో ఎట్ ఏ టైం నాకు రైస్ కూడా చూసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ అది కూడా మాడకుండా రైస్ కూడా పెట్టాను కాబట్టి అది కూడా చూస్తున్నానండి. పొంగొచ్చింది అది. మళ్ళీ ఇక్కడ ఒకసారి నేను చూసుకుంటున్నానండి. కొంచెం వాటర్ వేయడం వల్ల మనకు గ్రేవీగా కర్రీ అనేది బాగుంటుంది, దగ్గరగా లేకుండా. నేను ఇక్కడ ఒక పావు గ్లాస్ వరకు వేసానండి. మీరు కూడా చూసుకొని, ఒకవేళ టమాటాలు ఎక్కువ వాటర్ ఉంటే అవసరం లేదండి, టమాటాని బట్టి కూడా ఉంటుంది. కొన్ని టమాటాలు ఏంటంటే బాగా మగ్గి వాటర్ అనేది ఇంకా పైకి వస్తుంది. నాకు కొంచెం వాటర్ అవసరం అనిపించింది. సో అందుకని నేను ఒక పావు గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మళ్ళీ కొంతసేపు మగ్గనిచ్చానండి. ఎంత ఒక 1 మినిట్ అంతకంటే తక్కువేనండి. అలా మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ కర్రీ ఒకసారి కలుపుకొని, నేను ఈసారి అయితే ఇంకా లాస్ట్గా ఫైనల్లో ఇంకా మనకు 2 మినిట్స్ ముందు మనం ఆఫ్ చేస్తాము అనేటప్పుడు మనము ఎండు చేపల్ని ఏదైతే పక్కన పెట్టుకున్నాం కదా, లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండు చేపల్ని మనం కర్రీలో కలిపేయాలండి. ఇది కర్రీలో కలిపేసిన తర్వాత మనం ఇంకా లాస్ట్లో కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి అండి, 1 స్పూన్ ధనియాల పొడి, నేను ఇంట్లో చేసిన ధనియాల పొడి అండి. అది గరం మసాలా అవి ఏం వద్దండి, ఇంకేం అవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే మనకు ఆ ఎండు చేపల కర్రీకి ఉన్న ఫ్లేవర్ అనేది పోతుంది, దాని టేస్ట్ అనేది పోతుందండి. మసాలాలు ఏమీ వద్దు, మీరు ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూడండి, బాగుందో లేదో నాకు కామెంట్ చేయండి. మీరు చేసుకున్న తర్వాతే నాకు కామెంట్ చేయండి, బాగుందా లేదా అనేది నాకు ఒకసారి చెప్పండి. ఇంకా మీలో ఎంతమంది నాలాగే సేమ్ వండుతారు నాకు చెప్పండి. ఇంకా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో నేను ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా అన్నీ కలిపి మళ్ళీ ఒక 1-2 సెకండ్స్ మూత పెట్టేసి మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేశానండి. ఈ కర్రీ మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి. మామూలుగా అయితే చాలామంది ఎండు చేపలు అంటే కొంచెం స్మెల్ వస్తాయి, అన్నట్టుగా ఫీల్ అవుతారు, కానీ రాదండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ప్రొసీజర్ సేమ్ అలాగే చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇక్కడ మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. నేను దీన్ని గిన్నెలో తీసి రెడీగా పెట్టాను. ఇంకా నాది అన్నం కూడా అయిపోయిందండి. అన్నం కూర 2 ఒకేసారి అయిపోయాయి. సో నేను ఇక్కడ ప్లేట్లో నేను ఉప్పు కారం కూడా చూశానండి, నాకు కరెక్ట్గా సరిపోయాయి. ఉప్పు కారం కూడా కరెక్ట్ సరిపోయాయి. నేను ఇంకా వెంటనే ఒక ముద్ద అన్నం పెట్టుకున్నాను, కొంచెం కర్రీ పెట్టుకున్నాను, టేస్ట్ చూద్దామని పెట్టుకున్నానండి. పిల్లలకు పెడదాం ఇంకొకేసారి, రైస్లో ఉప్పు కారం సరిపోతే ఓకే అన్నట్టుగా పెట్టుకున్నాను. బాగా కాలిపోతుందండి, చాలా బాగా రైసు కర్రీ 2 వేడిగా ఉండేసరికి నాకైతే చేతులు కాలిపోయాయి. కానీ కలిపేటప్పుడు ఎంత కష్టపడ్డానో, తినేటప్పుడు మాత్రం అంత హాయిగా ఉందండి, చాలా అంటే చాలా హాయిగా. వేడిగా ఉండేసరికి వేడిగా తినండి మీరు, ఆ టేస్ట్ అది వేరండి. ఇంకేదో స్వర్గంలోకి వెళ్ళినట్టుంది, నాకైతే అమృతం తిన్నట్టుగా ఉంది, అంత బాగుందండి. నేను మీకు ఊరించట్లేదు, కావాలంటే నిజంగా మీరు కూడా ఒక్కసారి తిని చూడండి. తిని చూసి ఎలా ఉంది ఏంటి వండి సేమ్ నేను చెప్పినట్టే వండండి. ఎక్కువ టైం పట్టదండి, చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది.